చెడుని చెవిలో చెప్పు, మంచిని అరిచి చెప్పు అన్నటువంటిది అవసరం ప్రభుత్వాలకి. కాకపోతే ఇదివరకు ఒక ప్రతీకారేచ్ఛతో జరిగినటువంటి వార్తల్లో కాన్సెప్ట్ అలా మంచిని చెవిలో చెప్పి చెడుని అరిచి చెప్పారు. అప్పట్లో అప్పు 1000 కోట్ల రూపాయలు ఈ వారం తీసుకుంటున్నారు. దుర్మార్గం 10,000 కోట్లు అయిపోయింది, 50,000 కోట్లు అయిపోయింది, 70,000 కోట్లు అయిపోయింది, ఇట్లాగే రాసుకొచ్చారు. అదే సందర్భంలో ఇప్పుడు ఆల్రెడీ ఈ ఏడాది దాదాపుగా 1,00,000 కోట్ల రూపాయల అప్పులు తీసుకుంటే ఒక ఏడాదిలో మళ్ళీ ఈ ఏడాది 1,00,000 కోట్ల రూపాయల అప్పులు తీసుకోబోతున్నామని బడ్జెట్లోనే మెన్షన్ చేశారు ఏకంగా. దాన్ని లోపల ఎక్కడో ఒక ముక్కేసుకొచ్చారు. ఇదివరకు జగన్ బడ్జెట్ రాసినప్పుడల్లా ఇంత అప్పులు, రుణాంధ్రప్రదేశ్ దుర్మార్గము తయారైపోయింది అని చెప్పి, ఇక్కడేమో ఇది లోపలేదో జనరల్ ఒక వార్తలాగా వేసేశారు. రాష్ట్ర తాజా బడ్జెట్ సాకారం కావాలంటే 1,04,382 కోట్ల రూపాయల రుణం తీసుకోవాలి. ఇందులో బహిరంగ మార్కెటింగ్ 80,456 కోట్లు, కేంద్రం నుంచి 21,700 కోట్లు, ఇతర సంస్థల నుంచి 1,500 కోట్ల రుణం తీసుకోబోతున్నట్టు బడ్జెట్ పత్రాల్లో ప్రభుత్వమే చెప్పింది. మొత్తం 3.22 లక్షల బడ్జెట్లో రెవెన్యూ రాబట్టి 2,17,976 కోట్లు ఉంటుందని అంచనా వేసింది. అప్పుల ద్వారా 1,04,382 కోట్లు సమీకరించుకుంటామని చెప్పింది. మొత్తం రుణాల్లో 77% బహిరంగ మార్కెట్ నుంచి, 21% కేంద్రం నుంచి తీసుకుంటామని చెప్పింది. కార్పొరేషన్ల రూపంలో రుణాలు తీసుకోవడానికి ఇంతవరకు ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చిన విలువ 2,44,643 కోట్లు అయితే, అందులో 1,51,348 కోట్ల వరకు అసలు, 249 కోట్ల వడ్డీ తీర్చాలని చెప్పింది. ఏ కార్పొరేషన్ ఎంత రుణాలు సమీకరించేది, ఇతరత్ర సంస్థల నుంచి ఎంత రుణాలు అవసరమవుతాయనేది ప్రభుత్వం ప్రస్తావించలేదు. అంటే ఇంత అప్పు తీసుకోబోతుంది, 1,00,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకోబోతున్నామని అధికారికంగా చెప్తే, ఇదివరకు 60,000 కోట్లు 70,000 కోట్ల రూపాయలు అన్నటువంటి పాయింట్కి చెప్పుకొచ్చి ఆ రోజునేమో అంత దుర్మార్గంగా చేసేసారని ఇప్పుడు ఇది తప్పదు అన్నటువంటి కోణంలో ప్రొజెక్ట్ చేసుకురావడమే అసలు విశేషం.